హైదరాబాద్‌లో 666 లోపు మీకు మంచి ల్యాండ్స్ కావాలంటే డెఫినెట్‌లీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అన్ని లీగల్ ప్రాబ్లమ్స్ చెక్ చేస్తాము. అండ్ మీరు కూడా లీగల్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఎకరా 50,00,000 రూపీస్‌లో ల్యాండ్ దొరకడం అనేది చాలా కష్టం. మంచి ల్యాండ్స్, రోడ్ సైడ్ ల్యాండ్స్ అండ్ ల్యాండ్ పార్సెల్స్ కూడా మనం ఇవ్వగలం. ఇప్పుడున్న టైం పీరియడ్‌లో ఫ్యూచర్ సిటీ సంబంధించి చాలా మంచి మూవ్‌మెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో మంచి రిటర్న్ కోసం వెయిట్ చేసే ఇన్వెస్టర్స్ డెఫినెట్‌లీ ఈ డీల్ మిస్ అవ్వద్దు. ఫ్యూచర్ సిటీ ఆ సరౌండింగ్‌తో పాటు అమంగల్, 666 ఆ జోన్‌లో మీకు మంచి ల్యాండ్ పార్సెల్స్ అయితే మనం ఇవ్వగలము. ఎకరా, 2 ఎకర్ అండ్ 100 ఎకర్స్ వరకు కూడా మనం ల్యాండ్ అయితే అరేంజ్ చేయగలం. ఒకవేళ మీరు గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బెస్ట్ థింగ్. రానున్న రోజుల్లో ల్యాండ్ అయితే స్కార్సిటీ రాబోతా ఉంది. ల్యాండ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ అనేది కొద్దిగా స్లో అవ్వచ్చు ఏమో గానీ, ఒక టైం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైస్ అప్రిసియేషన్స్ పెరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ కొనలేదని చెప్పి మనం బాధపడతాము. నెక్స్ట్ డిసెంబర్ తర్వాత మీకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ట్రెండ్ అయితే చేంజ్ అవ్వబోతా ఉంది. ల్యాండ్స్‌కి విపరీతమైన డిమాండ్ మళ్ళీ రాబోతా ఉంది. అది గుర్తుంచుకోండి. రాయదుర్గంలో ఎక్కడో ఎకరా 100 CR, 150 CR అయిపోతే ఫ్యూచర్ సిటీ జోన్స్‌లో అంత రాదు. కానీ ఎప్పుడైనా కూడా ప్రైస్ అనేది అడ్జస్ట్‌మెంట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి అక్కడ కూడా ఫ్యూచర్ సిటీ జోన్ లో కూడా 10 కోట్లు, 15 కోట్ల పైనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా తప్పు కాదు. కొంతమందికి అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం ఇంట్రెస్ట్. అపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్ కి కరెక్ట్ ఏమో కానీ 10 years, 15 years కి అపార్ట్మెంట్స్ డిప్రిసియేషన్ అయిపోతుంది. సో నా రిక్వెస్ట్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ల్యాండ్ కి ఎప్పుడైనా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేషన్ చేసుకోదలిస్తే